ఈరోజు వీడియోలో డైలీ మీరు చేసే పనుల్లో హానికరమైనవి ఏంటో చెప్పాలనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, వాటర్ హీటర్తో కాయిన నీళ్లతో స్నానం చేస్తున్నారా? నేను చెప్పేది మీకోసమే. దీనివల్ల చిన్న వయసులోనే చర్మం ముడతలు పోవడం జరుగుతుంది. తల వెంట్రుకలు మెల్లగా రాలిపోతాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనబడతాయి. దీంతోపాటు చర్మం యొక్క pH స్థాయిని దెబ్బతీసి చర్మ సమస్యలు మెల్లిమెల్లిగా తలెత్తుతాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఇంట్లో వాడే వంట నూనె పసుపు రంగులో కనిపిస్తుందా? అయితే ఆ నూనెను మార్చితేనే మంచిది. వంట నూనె పసుపు రంగులో కనిపించడానికి అందులో మెటానిల్ అనే పసుపు రంగును కలుపుతున్నారు. ఇది హెల్త్కు చాలా ప్రమాదకరం. బ్రెయిన్పై ప్రభావం చూపి మెదడు మొద్దుబారేలా చేస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గుతుంది. మీ ఇంట్లో పిల్లలు చురుగ్గా ఉన్నారో లేదో గమనించండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉపయోగించే సబ్బును ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మీరు యాంటీబయోటికల్ సబ్బును వాడుతున్నాను అంటే జాగ్రత్త, ఇక వాడకండి. అందులో ఒక హానికరమైన కెమికల్ కలపడం వల్ల కడుపులో ఉన్న శిశు అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. యాంటీబయోటికల్ సబ్బు ఉపయోగించడం వల్ల తల్లి చర్మం నుండి లోపలికి వెళ్ళి శిశువుకు ఉపకాయం అనే సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ సబ్బులో TCC అంటే ట్రైక్లో కార్బన్ అనే కెమికల్ ఉండి కడుపులో ఉన్న శిశువు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆడవాళ్ళల్లో కొందరికి బ్రా వేసుకోకపోతే వక్షోజాలు జారుతాయా అని మరియు నల్లని బ్రా వేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చా అనే సందేహాలు ఉంటాయి. కానీ మొదట బ్రా వేసుకున్నా వేసుకోకపోయినా వక్షోజాలు జారవు. మరొకటి, నల్లని బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఆపొచ్చా అంటే బ్రా వేసుకోవడం వల్ల క్యాన్సర్ రాదు. ఎలాంటి కలర్ బ్రా అయినా ఆడవారు ధరించవచ్చని నిపుణులు నిర్ధారణ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ రోజుల్లో హెయిర్ లాస్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో క్యాప్ పెట్టుకోవడం కూడా ఒకటి. అవును, క్యాప్ పెట్టుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారింది. కానీ తరచూ పెట్టుకోవడం వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ సరిగ్గా అందక తల వెంట్రుకలు బలహీనమై హెయిర్ లాస్ కావడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు డైలీ తినే అరటి పండ్లను కెమికల్ చల్లి పండించారా లేదా సహజ సిద్ధంగా పండించారా అని తెలుసుకోవాలి అంటే మీరు అరటి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిని గమనిస్తే అరటిపండు మొదలు కాడ ఆకుపచ్చ రంగులో ఉంటే సహజ సిద్ధంగా పండిందని అర్థం. పూర్తిగా పసుపు రంగులోనే ఉంటే కెమికల్ చల్లి పండించారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 7, మైదా పిండి అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు జాగ్రత్త పడండి. మైదా పిండితో చేసిన పిండి వంటలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తొందరగా రావడం జరుగుతుంది. ఇందులో గ్లైకామిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలలో రాళ్ళు, గుండె జబ్బులు తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి గమనించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు కూల్ డ్రింక్ అని తాగుతున్న కోకాకోలా కొన్ని సంవత్సరాల క్రితం తలనొప్పికి టానిక్గా ఉపయోగించేవారు. దాని తర్వాత వచ్చిన టాబ్లెట్స్ కారణంగా కొన్ని మార్పులు చేసి కూల్ డ్రింక్గా సేల్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, పల్లి పట్టీలు మీకు తెలిసే ఉంటుంది. వాటిని రోజు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది, రక్త ప్రసరణ మెరుగై గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది, చర్మం తాజాగా ఉండి మచ్చలు అనేవి లేకుండా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, న్యాచురల్గా వయగ్రా అంతటి శక్తి పొందాలంటే పచ్చ కర్పూరంతో సాధ్యమవుతుంది. దీనిని పచ్చ కర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు, ఈ మూడింటిని మెత్తగా నూరి అందులో 5 గ్రాములు ఎండు ద్రాక్ష వేసి మళ్ళీ నూరి ఒక మాత్రగా వేసుకుంటే శక్తి పొందవచ్చు. ఈ సమాచారం నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.